అంటే ఆ కథ వేరుగా ఉండేది. సార్, కర్ణాటక కాంగ్రెస్లో కుంపటి ఖర్గే సిద్ధు కామెంట్స్, ఏపీలో షర్మిల చెత్త ఎత్తేసారు. మొన్న మనం రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడినప్పుడే కర్ణాటక ఇది కూడా వచ్చింది. కర్ణాటకలో 2.5 ఏళ్ళు అయింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి. వాళ్ళ అవగాహన ప్రకారం అసలు డబ్బులు అన్ని వనరులు సమకూర్చింది, పనులు చేసిందంతా డీకే శివకుమార్ కాబట్టి అసలు ఆయనే అయి ఉండాలి. కానీ సీనియర్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. అది మధ్యలో మార్చి అవగాహన మీద సగం కాలం మీరు సగం కాలం వారు అన్నట్టుగా అప్పుడు చేశారు. దానికి తగినట్టే 2 రోజులు అలిగి దూరంగా ఉన్న శివకుమార్ తర్వాత డీకే అంటారు కదా, డీకే తర్వాత సిద్ధమై వెళ్ళి కలిశారు. అట్లా అయింది. రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడు బాగా, ఆయనకి వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారు కూడా కదా. కానీ ఇప్పుడు మిడ్వే ఉంది 2.5 ఏళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, మా కర్ణాటకలో ఇది పెద్ద చర్చ. ఈ చర్చ ఏంటి, హఠాత్తుగా పరమేశ్వరన్ అని ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి 2 రోజులు సిద్ధరామయ్యను 2 రోజులు శివకుమార్ని ఇదంతా కూడా కలిసి మారరు, ఒకవేళ మార్చాల్సి వస్తే దళితుడిని చేస్తారు, ఆయన పేరు చెప్తారని చాలామందికి ఒక ఇది. కాబట్టి ఇప్పుడు ఖర్గే వెళ్ళారు. ఖర్గే ఒరిజినల్గా కర్ణాటక కదా. శివకుమారు సిద్ధరామయ్య ఏమో మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య చెప్పాడు మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, మా ప్రభుత్వం స్థిరంగా 5 ఏళ్ళు కొనసాగుతుంది. రాజకీయ నాయకులు అలాగే మాట్లాడతారు కదా, అంటే నేను 5 ఏళ్ళు ఉంటానన్న పద్ధతిలో మాకిద్దరికి మధ్యలో ఏం తేడాలు లేవని ఒకరితో ఒకరు చేతులు కలుపుకోవడం ఇట్లాంటిది ఏదో చేశారు. ఈ సమయంలో ఖర్గే వెళ్ళారు అక్కడికి పర్యటనకు. వెళ్ళినప్పుడు ఆయన ఏంటి ఇవన్నీ అని అడిగారు. మేము ఇంకో కమిటీ ఏదో వేసామో ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన చెప్పాడు. సో హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటి, మా ముఖ్యమంత్రులు ఇక్కడ నిర్ణయం కారు, ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయిస్తుంది అని ఖర్గే ఓపెన్గా కామెంట్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రభుత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్తుంటే ముఖ్యమంత్రులను హైకమాండ్ నిర్ణయిస్తుంది అంటే డెఫినెట్గా కన్సిడరేషన్ జరుగుతుంది. ఇప్పుడు డీకే వస్తాడా లేకపోతే దళిత్ ముఖ్యమంత్రి అనేటటువంటిది వస్తుందా, ఏదైనా కానీ కర్ణాటకలో బీజేపీ తన అంచనాలన్నీ దక్షిణ భారతంలో చాలా ఎక్కువగా పెట్టుకున్న రాష్ట్రంలో వాళ్ళు సవాళ్ళు చేస్తుంటే, ఉదాహరణకు బీజేపీ ప్రతిపక్ష నాయకుడు అన్నాడు సిద్ధరామయ్య మాటలు ఇంకేముంది అయిపోయింది అంటే, ఈయన మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు, మీ పార్టీ సంగతి చూసుకో, మా మీద మీకు ఎందుకని. కానీ ఏం చెప్పినా కానీ కర్ణాటక ప్రభుత్వానికి ఒక విధమైన నాయకత్వము అంతర్గత అసమ్మతి గొడవ అయితే వచ్చింది అన్న అభిప్రాయం బలంగా ఉంది. తెలంగాణలో కూడా సెగబెడుతుంటే రేవంత్ రెడ్డికి, కర్ణాటకలో మళ్ళీ ఇది కూడా వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2 కీలక ప్రభుత్వాలకు కూడా ఈ విధంగా అస్థిరత్వాన్ని అధిష్టానమే వ్యాపింపచేస్తే ఏం జరుగుతుంది, ఏదో తీసుకునే నిర్ణయం వేగంగా తీసుకోవడం వేరు, లేదు అప్పుడు నిజంగా సిద్ధరామయ్యకి చేస్తుంటే అది వాళ్ళు చూసుకోవాలి. ఇది తీవ్రస్థాయిలో కాంగ్రెస్ అంటేనే ఇంత అనే ఒక ప్రచారానికి దారితీస్తూ ఉంది. పరిణామాలు కూడా అలా ఉన్నాయి. ఖర్గే దాదాపు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కదా, జాతీయ అధ్యక్షుడే వచ్చి ముఖ్యమంత్రిని అక్కడ నిర్ణయిస్తామంటే మారుస్తామనే కదా సంకేతం. ఆ షర్మిల కూడా ఏపీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పెద్దగా లేదు. ఈ షర్మిల ఎంతసేపటికి జగన్ సెంట్రిక్గా ఆలోచించడం వల్ల న్యాయం జరగడం లేదు, షర్మిలను మార్చాలి అని చాలామంది కాంగ్రెస్ నాయకులు, సుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు ఇంకొకరు వాళ్ళు వెళ్ళి ఫిర్యాదులు చేశారు. ఇక్కడ కూడా కొంచెం నిరసన తెలిపారు. ఇదంతా అయింది. అంతకుముందు ఇప్పుడు మన శైలజానాథ్ లాంటి వాళ్ళు అయితే బయటికి వచ్చేసారు అనుకోండి. నిన్న విచిత్రంగా షర్మిల కూడా మీడియాతో మాట్లాడారు. ఆమె మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి వనరులు లేవు, కాంగ్రెస్ పార్టీకి చాలా ఆదరణ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకి రిసోర్సెస్ లేవు, వనరులు లేవు. కాబట్టి మేము చాలా ప్రజల ఆదరణ ఉన్నా కానీ మేము అందుకోవడం కష్టమవుతుందని దాదాపు ఆమె అంటే ఆ మాట చెప్పడం అంటే అధ్యక్షురాలుగా ఉండి ఆమె వచ్చారు, రాజశేఖర రెడ్డి వారసత్వం అన్ని తెస్తారు అది ఇది అన్నది కాస్త అంటే బాగా వెనకబడి ఉన్న బాగా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మాటలు వినిపించటం అనేది మనకు షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు అనేది ఇక్కడ ఇంకో కథ. మొన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒక ఆయన ఒక ఫంక్షన్లో ఎక్కడో కలిశారు. ఆయన కూడా ఇవే కంప్లైంట్స్ చేస్తూనే, కానీ మా అధిష్టానం అయితే ఆమెను రాజ్యసభకు పంపించడానికి సిద్ధంగా ఉంది కదా అని ఆయన చెప్తున్నాడు. ఇప్పటికి కూడా కాంగ్రెస్లో ముఖ్య నాయకుల్లో ఉన్న అభిప్రాయం అది. మరి ఏం జరుగుతుందో తెలియదు.
దక్షిణాదిన కాంగ్రెస్కు సంబంధించి మటుకు కొన్ని ప్రధాన మార్పులు ఏవో జరగబోతున్నట్టు కనిపిస్తుంది. సార్ సిజిఐ ఉపరాష్ట్రపతి బిందు వ్యాఖ్యలు కోర్టులు రాజ్యాంగం అపసారం ఏంటి అని